వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు గర్భిణీ ప్రాణాలను రక్షించి తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ. వివరాల్లోకి వెళితే పట్టణ చెంచుపేటకు చెందిన విజయలక్ష్మి స్వీపర్గా జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె కుమార్తె సుమిత్రాదేవి డెలివరీకి సంబంధించి ఇబ్బంది తలెత్తగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణకు ఫోన్ ద్వారా సమాచారం రాగా తక్షణమే స్పందించిన ఆయన డాక్టర్ శారదాను సంప్రదించి ఈ విషయాన్ని వివరించారు. విషయం తెలుసుకున్న డాక్టర్ శారద ఈ నెల 9వ తేదీన సుమిత్రాదేవి తన వైద్యశాలలో అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి 10వ తేదీన విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. సర్జరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ డాక్టర్ శారద తహసీల్దార్ గోపాలకృష్ణకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సుమిత్రాదేవి డిశ్చార్జ్ అవుతూ ఉండటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ వైద్యశాలకు వెళ్లి సుమిత్రాదేవి ఆమె బిడ్డను సందర్శించారు. తల్లి బిడ్డ ఆరోగ్యం పరిస్థితిపై డాక్టర్ శారదను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కోరిక మేరకు చొరవ తీసుకుని తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించిన డాక్టర్ శారదకు తహసీల్దార్ గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 8వ తారీఖున నాకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే విజయలక్ష్మి అనే పేద మహిళ, ఆవిడ స్వీపింగ్ పని చేస్తూ ఉంటుంది. ఆవిడ మంత్లీ శాలరీ కూడా 6,000. వాళ్ళ అమ్మాయి సుమిత్రాదేవి, బొక్కా సుమిత్రాదేవి అనే ఆవిడ డెలివరీ కావడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్గా గుంటూరు జీజీహెచ్కి తరలించాలి, లేకపోతే తల్లి బిడ్డకి ప్రమాదం, కొంచెం మీరు ఇంటర్వెన్ కావాలి, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి కాల్ సారాంశం. ఇమీడియట్గా నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కనుక్కుంటే పరిస్థితి కొంచెం సీరియస్ అండి, ఇక మాకు ఫిట్స్ వస్తాయి అంటున్నారు, లేకపోతే మాకు తల్లి బిడ్డకి ప్రాణాపాయం అని చెప్పారు డాక్టర్సు అని చెప్పడంతో నేను ఇమీడియట్గా నాకు ఎలా చేయాలి అంటే, గతంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అకేషన్స్లో శారదా మేడం గారు చొరవ తీసుకోవడం, డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ఒక కాన్సెప్ట్తో తెనాలి ప్రజలందరూ బాగుండాలనే ఒక కోరుకునే ఒక మనిషి ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారని వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారు గుర్తొచ్చి వారికి కాల్ చేయడం జరిగింది. ఇట్లా కండిషన్ సివియర్గా ఉంది మేడం, మీ హెల్ప్ కావాలి అంటే తప్పకుండా చేస్తానండి, మీరు పంపండి అని అన్నారు. నో అండి, మీరు సింగిల్ ఎన్పీ ఇవ్వద్దు, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా మీరు నా దగ్గర పంపండి, నేను చూసుకుంటానన్నారు. 8వ తారీఖు కాల్ వస్తే 9వ తారీఖు వీళ్ళు తల్లి బిడ్డ బొక్కా సుమిత్రాదేవి వైఫ్ ఆఫ్ మహేష్ వాళ్ళు 9వ తారీఖు అడ్మిట్ అయ్యారు. 10వ తారీఖు మార్నింగ్ మేడం గారు సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని నాకు మెసేజ్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ హైపర్ టెన్సివ్ అండి, దాన్ని PAH కేసు అంటాము. కాకపోతే మరి వాళ్ళు ప్రీవియస్గా చూసిన డాక్టర్స్ చెప్పినంత సీరియస్నెస్ అయితే నాకేం కనపడలేదు. అలాగే పేషెంట్ మీరు పోవచ్చు, అలానే బిడ్డ పోవచ్చు అనే పెద్ద పెద్ద మాటలు మనకి ఏమీ ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడకూడదండి. దీనికి మెడికల్గా ఒక షెడ్యూల్ ఉంటుంది, దానిలో ప్రతి పాయింట్ కూడా మేము చూసుకుని దానిలో కష్ట నష్టాలన్నీ మేము చర్చించుకున్న తర్వాతే మా పెదవి దాటి మాట రావాలి. అలాగే కాదు మనకు ఒక పొజిషన్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు. ఇది ఎందుకంటే 2-3 ప్రాణాలతో కూడుకున్న విషయం కాబట్టి ఈ కేసు కేవలం సార్ గారి ప్రోత్సాహంతో చేశానండి. ఈ కేసు విషయంలో డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పినంత రేంజ్లో లేవు. అలాగే పేషెంట్కి అంటే డే 1 నుంచి జరగాల్సినవి కూడా కరెక్ట్గా జరగలేదని ఒక సీనియర్ డాక్టర్గా నా అభిప్రాయము. ఈ కేసు అయితే చాలా సేఫ్టీగా అయిపోయిందండి, పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ఆ రోజు బీపీ చెక్ చేస్తే ఎక్కువగా ఉందని చెప్పేసి 3 times చెక్ చేసినా కానీ అలానే ఉందని చెప్పేసి అది అయిపోయేసరికి డాక్టర్స్ వెళ్ళిపోయారు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. నెక్స్ట్ డే వెళ్ళాను, నెక్స్ట్ డే రిపోర్ట్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్ చూపిస్తానికి వెళ్ళి బీపీ చెక్ చేసుకుంటే కొంచెం హైగా ఉందని చెప్పేసి అదే రిపోర్టు దాని మీద బుక్ మీద రాశారు. అది తీసుకెళ్ళి చూపించిన తర్వాత నీకు బాగా బీపీ ఎక్కువగా ఉంది, ఇలా ఉండకూడదు, బీపీ ఇలా ఉంటే నీకు ఫిట్స్ వచ్చేస్తే లోపల బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది, ఇక అందుకని గబగబా ఇంకా లేబర్ వార్డుకి వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్లు చేసేసి యూరిన్ ట్యాబ్ వేసేది, క్యాన్లాలు ఇచ్చేసి అంతా అరగంటలో అయిపోయింది. ఇంకా తర్వాత ఇక మా వల్ల కాదు, మీరు మీ అమ్మకి ఫిట్స్ వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోండి, వెంటనే తీసుకెళ్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి లేకపోతే NRI తీసుకెళ్ళండి అని చెప్పేసి యూరిన్ ట్యాబ్ వేసేసారు, క్యాన్లా పెట్టేశారు. అన్నీ ఇక్కడ ఎలాగోలా చేయండి అని చెప్తున్నా కానీ అసలు ఏం వినిపించుకోకుండా పెద్దగా మీరు వెళ్ళిపోరని గట్టిగా ఇంక మేము ఇక్కడ వేరే చోట చూపించుకుంటా ఇంకా అలానే ఇంకా అవి తీయను కూడా తీయలేదు.
తీయకుండా అలానే బయటికి పంపించేసేసారు నన్ను. తర్వాత నేను వేరే హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి 2 days ఉంచుకొని అవన్నీ తీసేసి పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడంకి వచ్చేసి నేను నా రిపోర్ట్స్ అన్ని చూపిస్తే మేడం గారు నాకు స్కానింగ్ అయి తీసేసి లోపల బేబీ బాగానే ఉందమ్మా అని చెప్పేసి నెక్స్ట్ డేనే 10వ తారీఖున నాకు డెలివరీ చేశారు. ఈయన మా బాబు. నాకు ఏ ఇబ్బంది లేదు. 9వ తారీఖున అడ్మిట్ అయ్యాను ఇక్కడ నేను. ఇప్పుడు వరకు నన్ను టైం టు టైం బాగా చెకప్ చేశారు. ఎప్పటికప్పుడు బీపీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రదర్శనపూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడే విధానంపై, అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునే విధానంపై, సిపిఆర్పై అవగాహన, ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించే వంటి విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, కె వెంకట్రావు, కె జితేంద్ర కుమార్, చంద్రమోహన్, సుబ్బారావు, నాగేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాలి ఎక్కువ మంట ఎక్కువ అవుతుంటారు, అందుకని గాలి బాగా ఎక్కువ అక్కడ మన ఆక్సిజన్ అదే ఎంత దూరమైనా పట్టుకెళ్ళిపోవచ్చు. మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఈ విధంగా నించో పెట్టుకొని మనకి సపోర్ట్, మనం సపోర్ట్ చేసుకుంటా ఇండియా లెవెల్ ఏప్రిల్ 14, 1944 బాంబేలోని డక్ యార్డ్లో షిప్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగినందున అక్కడ మా సిబ్బంది 66 మంది చనిపోయారు, 365 మంది క్షతగాతులై వేలాది మంది ఇంజూరీస్ అయ్యారు. అందుకని అప్పటి నుంచి ఇండియా లెవెల్ అగ్ని ప్రమాద నివారణోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 దాకా జరుగుతున్నాయండి. మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం ఈ తెనాలిపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 20 దాకా లిస్ట్ ఇచ్చారు. మొట్టమొదటి రోజు మనకు ఆఫీసులోని, రెండో రోజు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఈ డెమోలు ఇచ్చాము. మూడో రోజు ఈ మున్సిపల్ హై స్కూల్లో వాటరింగ్ కానీ, గ్యాస్ మీద అవగాహన, సిపిఆర్ చేయటం, ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఈ డెమోలని చూపించి తెలియపరిచాం సార్. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బాయ్స్ హై స్కూల్లో డెమో చెప్పడం అయింది. పిల్లలకి, మాస్టర్ గారికి అందరూ హాజరవ్వటం అనేది. ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలై గ్యాస్ లీకు, ఆయిల్ ఫైర్సు, కరెంటు ఫైరు,
వీటన్నింటి మీద CO2, DCP, ఫోము, తర్వాత CPR గుండెకి సంబంధించినవి అవన్నీ పిల్లలకి మాస్టర్ గారికి చెప్పడం అనేది. భూస్వామ్య వ్యవస్థ విముక్తి పీడితుల హక్కుల సాధన ఇతివృత్తంగా మలచి రాసిన ముట్టడి నాటకం పుస్తకం అందరూ చదవాల్సిన గ్రంథమని వక్తలు పేర్కొన్నారు. తెలుగు నాటక రంగస్థల దినోత్సవం సందర్భంగా స్థానిక VGK భవనంలో నిర్వహించిన కందుకూరి వీరేశలింగం అవార్డు గ్రహీత రచయిత P. ప్రకాష్ రచించిన ముట్టడి నాటకం పుస్తక ఆవిష్కరణలో వారు పాల్గొన్నారు. న్యాయవాది గోపాలం శివనాగేశ్వరరావు, ముఖ్య అతిథి ఎం. ఫణిరామ్ దేవ్, గరికపాటి సుబ్బారావు, జుగాశ్వలి, ఉమా, దేవిశెట్టి కృష్ణారావు, కనపత్తి బాబురావు, దర్శకుడు నటుడు సీతారామయ్య, దిలీప్ రాజా, P. ప్రకాష్లు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకాష్ గారు 86లో రచించి వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి ముట్టడి నాటకాన్ని పుస్తక రూపంగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ నాటకం 3 దశాబ్దాల పాటు ఒక ప్రపంచనాన్ని సృష్టించి ప్రకాశ్రావు గారి ఇంటి పేరుని ముట్టడి ప్రకాశ్రావు గారుగా మార్చింది. ఈరోజు ఈ పుస్తకం ప్రింట్ చేయటం, దీన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలవటం నేను నాకు గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన గౌరవంగా దీనికి రచయిత ప్రకాష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో రాయటం జరిగింది. ఆ లక్ష్యం నెరవేరినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అనగారిన అలగాజలం ఉక్కుపాతం, బలవంతుల ఉక్కుపాతం కింద నలిగి చావుకి బతుకి మధ్య ఆ చివరి క్షణం ఊపిరి పెనుముప్పినై ఒక్కసారిగా బ్రద్దలైతే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యకావ్యం చూస్తే తెలుస్తుంది. ఆ హాస్యానికి అనుగుణంగానే ముట్టడి నాటకం రాయటం జరిగింది. ఆ నాటకం లక్ష్యం నెరవేరినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. చంద్రబాబు రోజు రేపల్ ఏరియా డిగ్రీ కాలేజీకి వెళ్ళి ట్రైన్ సర్వీస్ చేసేవాడిని. ఒకరోజు ఈ నాటకం చూశాను. ఆ చూసినప్పుడు నా మైండ్లో ఫిక్స్ అయిపోయిన ఒకే ఒక్క డైలాగు ప్రకాష్ గారికి నాకు ఫ్యాన్ చేసేసింది. అది ఆయన కులంపై కలంతో ప్రకాష్ గారు ముట్టడించాడని చెప్పగలను. కులంపై కలంతో ప్రకాష్ గారు ముట్టడించాడని చెప్పగలను. చంద్రావూరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక డయాస్ ఉంటే ఆ చంద్రావూరులో ఉన్న బోసు మన బాబురావు గారిని చూస్తే అసలు ఆయన జగన్ వేశాడు. ఎప్పుడు చూస్తాడు ఒక అర్థంలో మనం కోపం వచ్చింది. అంటే ఏంటంటే దట్ మీన్స్ ఆ క్యారెక్టర్ వాళ్ళు జీవించారని అర్థం. మన సినిమాలో విలువ చేసేవాళ్ళు యాక్చువల్గా సూర్యకాంత్ గారు కూడా చాలా మంచిగా ఉంటుంది. బట్ వాట్ హీ డిడ్ యాజ్ పర్ ద క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ని న్యాయం చేస్తేనే అతని మీద అంత కోపం రాగలిగింది. ఆ ముట్టడి నాటకాన్ని ఈ రోజు వరకు పబ్లిష్ చేసుకోలేకపోయామంటే కనాలి నేను ఏమనాలి, డెఫినెట్గా కనాలి నేను ఏమనాలి అనే నేను అడగాలి. కనాలి ఇది ఎప్పుడో తిరుగుబాటు చేసిన నాటకం, ఎప్పుడో ఒక ఆలోచన కల్పించిన నాటకం, ఎప్పుడో పెద్దదారి వ్యవస్థ మీద ఒక పిలుగు లాంటి శబ్దం చేసిన నాటకం, బూర్జువా వ్యవస్థ మీద భూకంపం తెప్పించిన నాటకం మొత్తలే. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా.
వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.